నేను అడుగుతా రేవంత్ అన్న, అధికారంలోకి వచ్చిన కాంచి మీరు ఏం చేసిర్రు? ఏం చేసిర్రు? ఓ బడి కట్టిర్రా? ఓ గుడి కట్టిర్రా? ఊళ్ళో ఓ బోరింగ్ ఏసిర్రా? మొన్న నేను మా అన్న పెళ్ళికి ఇంటికి పోతే, మా ఇంటి ముంగట కరెంటు స్తంభానికి బుగ్గలేదు. మా అయ్య, బుగ్గ పెట్టమని గ్రామ పంచాయతీకి ఫోన్ చేస్తే బుగ్గలు లేవన్నారు. ఏందిది? ఏం పరిపాలన ఇది? పేద ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే గిదా మీరు పేద ప్రజలకు చేసేది? ఇదేనా? కాంగ్రెస్ అత్తే బతుకులు మారుతాయి, కాంగ్రెస్ అత్తే మార్పు వస్తదంటే గిదేనా మార్పు? మీరు తీసుకొచ్చిన మార్పు? కాబట్టి ప్రజలారా, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని నేను చెప్పా. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యుర్రి అని చెప్పా, ఎయ్యకుర్రి అని చెప్పా. ఎందుకంటే ఆలోచన ఎయ్యుర్రి. మొన్న వెలుగుమట్ల గ్రామంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలు ఇల్లులు ఊలగొట్టి రోడ్డు మీద నిల్చోబెట్టిన పరిస్థితి ఇలా వెలుగుమాటలలో జరిగింది. రేపు మా ఊర్లో జరుగుతుంది, తర్వాత మీ ఊర్లో జరుగుతుంది. జరగదన్న గ్యారంటీ ఏమున్నది? దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఎవరికి ఓటేయాలో, ఎవరైతే మీకు న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే మీ సమస్యలకు పరిష్కారం తీర్చగలుగుతారో వాళ్లకు ఓటేయండి. దయచేసి చెప్తున్నా, మళ్ళా మరికొద్ది రోజులలో ఈ రెండు నెలల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం మళ్ళా మీ కడపల దగ్గరికి వస్తారు, మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, ఓటేయండి అని చెప్పి అడుక్కుంటారు. మీరు ఓట్లు వేసి అధికారం వాళ్ళ చేతిలో పెట్టినాక వాళ్ళు పోయి ఏసీలలో వంటారు. కాబట్టి దయచేసి ఆలోచించండి.